భవ ప్రోగ్రామ్కి పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు కరుణ అండి. నేను సనత్ నగర్ నుంచి వచ్చాను, హైదరాబాద్లో ఉంటాను. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ దివ్య జాగృతి లక్షణాలు. మనం ఓల్డ్ ఎనర్జీ నుంచి న్యూ ఎనర్జీలోకి వెళ్తున్నప్పుడు అందరికీ జరిగే, అంటే ఇందులో కూడా అందరికీ అన్నీ జరగవండి. ఒక 4 నుంచి 6 మాత్రం తప్పకుండా అందరికీ జరిగే జాగృతి లక్షణాలు అవేంటో మనం తెలుసుకుందాము. అదేంటి అంటే, మొదటగా ఒళ్ళంతా నొప్పులు వస్తుంది. అదేంటి, మన ఆత్మ జాగృతి అయ్యే టైంలో మనం ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఒళ్ళంతా నొప్పులు వస్తూ ఉంటాయి. అది ఎందుకు అంటే, మన డిఎన్ఏలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ డిఎన్ఏలో మార్పులు జరుగుతూ ఉన్నప్పుడు ఒళ్ళంతా నొప్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. అవి కూడా ఎలా, మెడ, భుజాలు, తర్వాత వెన్నుముక, వీటన్నిటిలో నొప్పులు వస్తూ ఉంటాయి. ఆ నొప్పుల్ని గమనిస్తూ ధ్యానం చేస్తూ ఉంటే మనం ఆత్మ జాగృతిలోకి వెళ్తున్నామని అర్థం. అంతేగాని కంగారు పడి ధ్యానం మానేయటం ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా కొంతకాలం వరకు ఉంటుంది, అది ఎలా కాలం అనేది అయితే ఉండదండి. ఈ జాగృతి ఇది ఒక ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి తెలియకుండానే లోపల మనకేం జరుగుతూ ఉంటుందంటే, తెలియని బాధ కలుగుతూ ఉంటుంది. అంటే ఆ బాధకి కారణం తెలియదు, కానీ బాధపడుతూ ఉంటాం. ఎందుకు బాధపడుతున్నాము, మనకి ఎందుకు బాధ కలుగుతూ ఉంటుంది అనేది మనకు ఒక క్వశ్చన్ మార్క్ అవుతూ ఉంటుంది. అది ఎందుకు అంటే, అది కూడా ఆత్మ జాగృతి లక్షణం అన్నమాట. సో అది కూడా ఎలా ఉంటుంది అంటే, మనం ఇప్పుడు ఒక పాత ఇంట్లో ఉంటాము, ఆ పాత ఇంట్లోంచి కొత్త ఇంట్లోకి వెళ్తున్నాం. కొత్త ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది, పాత ఇంటిని వదిలేయాలంటే ఆ జ్ఞాపకాలు, ఆ మనుషులు, అట్లా మనకు ఒక ఫీలింగ్ అనమాట. సో దానివల్ల ఏంటంటే, పాత ఇంటిని వదలలేని బాధ ఎలా ఉంటుందో అలాంటి బాధ మనం ఫేస్ చేస్తూ ఉంటాము. ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు అది తెలియని ఒక రకమైన బాధ. సో అప్పుడు ఎలా ఉంటుందంటే, మళ్ళీ కొత్త ఇంట్లోకి వెళ్తున్నందుకు ఆనందము, పాత ఇంటిని వదలలేని పరిస్థితి అనమాట. సో అప్పుడు అది కూడా కొంతకాలమే ఉంటుంది. ఎప్పుడైతే అంటే ఈ లక్షణం కూడా ఏంటంటే, మనం ఓల్డ్ ఎనర్జీని వదిలేస్తున్నాం అనేది ఒక సంకేతం. సో ఇది కొంతకాలం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఏదైతే ఉందో లోపల కలిగే బాధ తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే, మన మీద ఎఫెక్టు ఆ ఇంటికి సంబంధించిన జ్ఞాపకాలు కానీ, అంటే ఇది కూడా ఏంటి అంటే, మనము ఈ జన్మకి సంబంధించింది, గత జన్మకి సంబంధించింది అన్ని కర్మల్ని రిలీజ్ చేస్తున్నాం. ఇక్కడ రిలీజ్ చేయటం వల్ల అలాంటి బాధ కలుగుతూ ఉంటుంది లోపల. మనకేమో అర్థం కాదు, ఏదో ఇంటిని వదిలిపోతున్నామే, ఎందుకు ఈ బాధ, నాకు ఏం లేదే, అంతా బాగుంది, నేను కొత్త ఇంట్లోకి వెళ్తున్నాను కదా, ఎందుకు ఇలాగా, అలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి. సో ఇదేంటి అంటే, కర్మ ఇక్కడ విడుదలవుతూ ఉంది కాబట్టి ఇలాంటి బాధ కలుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి మూడోది, నిష్కారణంగా ఏడుపు వస్తూ ఉంటుందండి. నిష్కారణంగా ఏడుపు అంటే అది కూడా ఎలా ఉంటుందంటే, మన లోపల కదిలే తెలియని బాధ లాంటిదే ఏడుపు రావటం కూడా. అది కూడా సేమ్, ఈ జన్మకు సంబంధించింది, గత జన్మలకు సంబంధించిన కర్మను విడుదల చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నిష్కారణంగా ఏడుపు వస్తూ ఉంటుంది. ఆ ఏడుపు అలాగే రానివ్వాలి. అంటే కన్నీళ్లు కారిపోతూ ఉన్నా కూడా దాన్ని మనం గమనిస్తూ ఉండాలి. కానీ అయ్యో నాకు ఏడుపు వస్తుంది, నాకు ఏ కారణం లేదు, నేను అంతా బాగున్నాను, నా ఉద్యోగం బాగుంది, నా ఫ్యామిలీ బాగుంది, పిల్లలు బాగున్నారు, అంతా బాగుంది, నాకు ఎందుకు ఏడుపు వస్తుంది అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం పాతదనాన్ని రిలీజ్ చేస్తున్నాం. పాతదనాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పాత జన్మకు సంబంధించిన గాయాలు కానీ, లేకపోతే ఇంకా కర్మలు కానీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఇది కూడా ఏంటంటే, పాతది రిలీజ్ చేయడానికి వచ్చిన అవకాశంగా భావించి మనం దాన్ని గమనిస్తూ మనకి జరిగే ప్రక్రియని సాక్షిగా గమనిస్తూ ఉండటం ఇక్కడ చేయాల్సిన పని. సో ఇది కూడా కొంతకాలం వరకే ఉంటుందండి. అలాగా ఈ జాగృతి లక్షణాల్లో మూడోదండి. తర్వాత ఏమవుతుందంటే, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు వస్తూ ఉంటాయి. ఉద్యోగం అంటే కొంతమంది అనుకోవచ్చు, నాకు ఉద్యోగమే లేదు, నాకెందుకు వస్తుంది అని. కాకపోతే అందరికీ కాదు, కొంతమందికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు అంటే తరచూ ఉద్యోగాలు మారిపోవచ్చు. తర్వాత కొత్త అంటే ఈ జాబ్ కొన్ని రోజులు చేస్తాము, ఒక 6 నెలలు సంవత్సరం చేస్తాము, మళ్ళీ అక్కడ సరిపడక మళ్ళీ కొత్త ప్లేస్కి వెళ్తాము, మళ్ళీ అక్కడ ఒక ఉద్యోగం చేస్తాం. అట్లా తరచుగా ఉద్యోగాలు మారుతూ ఉంటాం. ఎందుకు అంటే, మన ఎనర్జీ మారుతూ ఉన్నప్పుడు మన చుట్టూ పరిసరాలు
అల్లో అలాగే ఆ ఎనర్జీ కూడా మారిపోతూ ఉంటుంది. అలా మారిపోతూ ఉన్నప్పుడు అక్కడికి మనకి సరిపడని ప్లేస్ కాబట్టి అక్కడ నుంచి మనం షిఫ్ట్ అవుతూ ఉంటాం. అయితే దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. ఈ ఉద్యోగాలు మనకి సరిపడా అంటే మనకి మన ఫ్యాషన్కి సంబంధించిందో లేకపోతే మనకి ఇబ్బంది కలిగించిందో లేదా మనకి చక్కగా ఇష్టంగా చేయగలిగే ఉద్యోగం వచ్చేంత వరకు కొంతకాలం వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది. కొంతమంది ఒక 10 ఉద్యోగాలు మారచ్చు, కొంతమంది 6 ఉద్యోగాలు మారచ్చు, ఇలా చెప్పలేము దీనికి కౌంటింగ్ లాగా, కానీ ఉద్యోగాలు మారుతూనే ఉంటారు. ఇది కూడా కొంతకాలం ఉంటుంది. మనకి తగిన ఉద్యోగం దొరికేంత మాత్రమే ఇలా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే హ్యాపీగా ఆనందంగా జాబ్ చేయగలుగుతామో అలాంటి జాబ్ దొరికేంత వరకు మన ఉద్యోగంలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. తర్వాత ఎలా అనిపిస్తుందంటే ఇదేంటి నేను చక్కగా ధ్యానం చేస్తున్నాను, నాకెందుకు ఇలా జరుగుతున్నాయి, ఇలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి. డౌట్లు వస్తున్నప్పుడు దేనికి ఆందోళన చెందకుండా మనకి జరిగే ప్రాసెస్ని గమనిస్తూ ఉంటే అన్నిటినీ హాయిగా దాటగలుగుతామండి. ఈ దివ్య జాగృతి లక్షణాల్లో ఉన్న పాయింట్. తర్వాత భౌతిక గందరగోళం ఏర్పడుతుంది. భౌతిక గందరగోళం అంటే ఎలా ఉంటుందంటే చక్కగా అంతా బాగున్నట్టు ఉంటుంది, కానీ లోపల అంతా గజిబిజి, భూమి మీద కాళ్ళు కూడా నేను పెట్టలేను, ఆంచలేకపోతున్నాను, నాకెందుకు ఇంత గందరగోళంగా అనిపిస్తుంది, నాకేం అర్థం కావట్లేదు, ఇది లేదా 2 ప్రపంచాల మధ్య మనం కాలు పెట్టేసినట్టు ఊపిరి అందనట్టుగా ఫీల్ అవుతూ ఉంటాము. ఎందుకు అంటే ఓల్డ్ ఎనర్జీ జరిగేటప్పుడు, ఓల్డ్ ఎనర్జీ రిలీజ్ అవుతున్నప్పుడు, అసలు ఆ న్యూ ఎనర్జీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకేంటి అంటే అసలు మన శరీరమే మనకు సహకరించదు, నా వల్ల కాదు, ఏదో అయిపోతుంది, నాకు ఊపిరాడట్లేదు, ఇలాంటి సడన్గా అనిపించటం ఉంటుందండి. దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదైతే వస్తుందో ఆ న్యూ ఎనర్జీని మన శ్వాస ద్వారా తీసుకుంటూ, అంటే ఎక్కడైతే ఊపిరాడని పరిస్థితులు లేకపోతే భౌతిక గందరగోళం ఇదన్నీ జరుగుతూ ఉంటుందో ఆ టైంలో మనం గమనించుకుంటూ ఆందోళన చెందకుండా ఆ న్యూ ఎనర్జీ ప్రాసెస్లోకి మెల్లగా ఇక్కడ కూడా ఎరుకతోనే అడుగు పెడతా ఉంటామండి. సో ఇది భౌతిక గందరగోళం నుంచి. అయితే ఎప్పుడైతే న్యూ ఎనర్జీ మనకు వచ్చిందో అది మనలో నిలుపుకోవాలంటే ప్రకృతిలో ఎక్కువ సమయం టైం స్పెండ్ చేయాలి. అంటే ఏ పార్కుల్లో కూర్చోటమో, ప్రకృతికి సంబంధించిన ప్లేసెస్కి వెళ్ళటమో, చెట్ల కింద అట్లాంటి ప్లేసుల్లో కూర్చొని ఆ న్యూ ఎనర్జీని మనము ఎరుకతో మనలో గనక నింపుకోవటం, ఆ గందరగోళానికి ఎక్కువ శాతం లోనవ్వకుండా ఇలాంటి ప్రకృతి ప్లేస్లో గడుపుతూ ఉన్నప్పుడు ఆ వచ్చిన న్యూ ఎనర్జీ మనలో అలా నిలిచిపోతూ మనం దివ్యత్వంలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. తర్వాత అసాధారణమైన నిద్ర ఉంటుందండి. అసాధారణమైన నిద్ర అంటే ఎలా ఉంటుందంటే సడన్గా 2 గంటలకో 4 గంటలకో లేచి కూర్చుంటాం. లేచి కూర్చొని ఇదేంటి ఇప్పుడు దాకా బాగా పడుకున్నాను, ఇక అప్పటి నుంచి నిద్ర పట్టదు, ఏంటి ఇలా జరుగుతుంది, అది రోజు జరుగుతూ ఉంటుందండి. జరుగుతూ ఉండేటప్పటికి ఇదేంటి సడన్గా మెలకు వచ్చేసింది, ఇక నిద్ర పట్టదు. నిద్ర పట్టినప్పుడు మనం ఏం చేస్తాం, మంచం మీద పడుకొని మనుషుల గురించి, సంఘటనల గురించి, సమస్యల గురించి ఆలోచిస్తూ బుర్రపాడు చేసుకోవటం. అలా కాకుండా ఎందుకు ఇదంటే మన ప్రాసెస్కి మన కోసం స్వేచ్ఛగా కొంత సమయం కేటాయించుకోవాలి. కాబట్టి లోపల మన అంతరంలో జరిగే మార్పు కోసం ఇక్కడ మనకి సమయం కావాలి. అందుకు సడన్గా మెలకు వస్తుంది. దాని గురించి ఆందోళన చెందకుండా, ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా చక్కగా ఒక బుక్ చదువుకోవటమో లేదా ధ్యానంలో కూర్చోవటమో, లేదు మనకు ఒక ఫ్యాషన్ ఉంటుంది, కొంతమంది కవితలు రాస్తారు, బుక్స్ రాస్తారు, ఏదో ఒక వ్యాపకం కల్పించుకొని కొంత టైం అలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకొకటి కూడా గమనించుకోవాలి. ఎలా ఉంటుందంటే మనకి ఇలా నిద్రపోవటం వల్ల రేపు మార్నింగ్ జరగవలసిన పనులకి నాకు ఆటంకాలు అవుతాయేమో, నిద్రలేమితో ఉంటాను, తర్వాత జాబ్ ఉంటుంది, లేకపోతే ఇంట్లో పనులు ఉంటాయి, నీరసం వస్తుంది. కానీ అలా ఎట్టి పరిస్థితుల్లో జరగదండి. మీరు గమనించుకోండి, ఇలా ఇది జరుగుతున్న అంతరంలో జరిగే ప్రాసెస్ కాబట్టి ఇలా జరిగేదానికి ఏ మాత్రం నీరసం కాదు. మనల్ని మనం గమనించుకున్నప్పుడు ఇది మనకి బాగా అర్థమవుతుంది. సో అలా అసాధారణమైన నిద్ర జరిగినప్పుడు మాత్రం మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. తర్వాత ఏమిటంటే భయంకరమైన కళలు వస్తూ ఉంటాయండి, తీవ్రమైన కళలు అనమాట. ఆ కళలు ఎలా ఉంటాయంటే మనం మంచిగా నిద్రపోతూ ఉంటాము, సడన్గా ఎరుక అనమాట. ఆ ఎరుకలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత
ఏదన్నా జంతువులు భయంకరమైన జంతువు మనల్ని తరుముతున్నట్టుగా కల వస్తుంటుంది, లేదు ఇంకేదో విపరీత ఏదో ప్రమాదం జరిగినట్టుగా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అవి కూడా గత జన్మకు సంబంధించిన ఓల్డ్ ఎనర్జీకి సంబంధించినవన్నీ మనకి కనపడుతూ ఉంటాయి కళల రూపంలో. అంటే ఏంటి ఆ భయంకరమైన జంతువు నన్ను తరుముతున్నట్లు వచ్చింది, యుద్ధం వచ్చింది ఏంటి, ఇలా కంగారు పడాల్సిన అవసరం లేదండి. వీటన్నిటిని మనం చెక్ చేసుకున్నప్పుడు ప్రతిదీ మనకి జరిగే, అంటే జనరల్గా అందరికీ జరిగేదే ఇది. ఒకసారి గుర్తుపెట్టుకొని ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఏదో పీడకలు వచ్చేసింది అని భయపడకుండా ఉండటం కోసం ఇది చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా దివ్య జాగృతి లక్షణాల్లో మనకి సాధారణంగా కనిపించే సర్వసాధారణ విషయం అన్నమాట. తర్వాత ఇంకా మనతో మనం మాట్లాడేసుకుంటుంటాం. మనతో మనం మాట్లాడుకోవటం అంటే అలా సాధారణంగా కొంత టైం గడిచిపోతుంది, సడన్గా గుర్తొస్తుంది. ఒక అరగంట నుంచి నేనేంటి ఇక్కడ నాతో మాట్లాడుకుంటున్నా అన్న విషయం మనకి సడన్గా ఐడియా వచ్చేసి ఇదేంటి నేను ఇప్పటి నుంచి నాతో నేను మాట్లాడుకుంటున్నాను, నాకేం పిచ్చెక్కలేదు కదా అనే డౌట్ వస్తుంది. అలా ఏం కాదండి. ఎందుకు అంటే మనలో కొత్త రకమైన టెలికమ్యూనికేషన్, అంటే న్యూ ఎనర్జీకి సంబంధించిన టెలికమ్యూనికేషన్ లాంటిది ఒకటి, ఒక ఎబిలిటీ అనేది, మనలో ఉన్న సైకిక్ ఎబిలిటీ అనేది ఒక క్వాలిటీ స్టార్ట్ అవుతుంది. అది ఎలా ఉంటుంది అంటే ఒక సముద్రం పైన ఐస్బర్గ్ ఉండి దాని పైభాగం మాత్రమే కనిపిస్తుంది, లోపల ఏది కనిపించదు కదా. అలాగా మనకు వచ్చిన ఒక కొత్త క్వాలిటీ, మనతో మనం కమ్యూనికేట్ చేయగలిగేది అది పైన కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి అంటే నూతనత్వంలో, అంటే మనం న్యూ ఎనర్జీలోకి వెళ్ళిపోయేది ఎంత చక్కగా, అంటే పూర్తిగా మన గురించి మనకి అవగాహన ఏర్పడి మనం చక్కగా, అంటే ఎరుకతో మేల్కొని న్యూ ఎనర్జీలోకి అడుగు పెట్టడానికి కావాల్సిన ఒక క్వాలిటీ అనమాట. సో అంతేగాని ఏంటి ఇలాగ నేను ఆలోచనలతో నేను సతమతం అవుతున్నాను, నాతో నేను పిచ్చోళ్ళలాగా మాట్లాడుకుంటున్నాను, ఇలాంటి డౌట్స్ కాదండి. ఇక్కడ ఏంటి అంటే మనకి కావాల్సిన ఒక క్వాలిటీ అనేది మన అంతరంలో జరిగే ప్రక్రియలో ఇది ఒక కొత్త కమ్యూనికేషన్ అనమాట. సో అట్లా మనతో మనం మాట్లాడుకోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఎంతమందిలో ఉన్నా కూడా మనకి ఒంటరిగా ఉన్నామని ఫీలింగ్ వస్తుంది. అది ఎట్లా ఉంటుంది అంటే చుట్టూ సమూహాలు ఉంటాయి, గ్రూప్ మనుషులు ఉంటారు, కానీ నేను ఒక్కనే అయిపోయాను అనే ఫీలింగ్తో చాలా ఇదిగా ఉంటుంది. అది ఎందుకు అనిపిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ కూడా మనం ఆ ప్రాసెస్లో ఉన్నామని చెప్తున్నాం కదా. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇప్పటి వరకు మన మాస్టర్స్ మార్గదర్శకులు మనతో ఉన్నారు. ఇప్పుడు అది అంతా ఓల్డ్ ఎనర్జీలో జరిగిన ప్రక్రియ. ఇప్పుడు న్యూ ఎనర్జీలోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళని మనం వదిలేసి మీరు మాత్రమే న్యూ ఎనర్జీలో ఎదగాలి మాస్టర్స్గా అని చెప్పేసి వాళ్ళు తప్పుకున్నారన్న విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఒంటరితనం అనే ఫీలింగ్ అవుతుంది. అయితే అక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదండి. ప్రజ్ఞాత్మ ఎప్పుడు మనతోడే ఉంటుంది, క్రియేటర్ అనేవాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన ఒంటరితనానికి ఫీల్ అయిపోయి లోన్లీనెస్గా నేనేం చేస్తున్నాను ఏంటి, నాకు ఇప్పుడు దాకా ఏదో సపోర్ట్ ఉన్నట్టుగా ఉంది అన్నట్టుగా మనుషుల్లోంచి వెళ్ళిపోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో ఈ టైప్లో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏది కాదండి, ఆ ఒంటరితనం కూడా మనకు అవసరం. ఎందుకంటే ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో ఆ ప్రాసెస్కి మనకేంటి భౌతిక జీవితంలో జాబు లేదు, బిజినెస్ లేదా ఇంకా ఎన్నో పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులు అన్నింటిలో మన కోసం మనం పెట్టుకోలేని పరిస్థితి కాబట్టి ఇలాంటి టైం ఒకటి వస్తుంది అనమాట. అది ఆటోమేటిక్గా మన అంతరంలో ఏర్పడిన ఆ ఖాళీని పూర్తి చేసుకోవటం కోసమే ఇలాంటివి వెళ్తే అనిపిస్తుంటుంది. దాన్ని కూడా పూర్తిగా ఆస్వాదిస్తూ మన కోసం మనం టైం పెట్టుకొని మనం ఆ ప్రాసెస్లోకి వెళ్తూ ఉన్నప్పుడు ఇది కూడా కొంతకాలం వరకే ఉంటుంది. ఆ కొంతకాలం తర్వాత అది మెల్లగా ఆ ఫీలింగ్లోంచి బయటకు వచ్చేస్తూ ఉంటాము. ఇలాగా ప్రతిదీ అనమాట. అంటే ఈ అన్నీ ఒకళ్ళకే అవుతున్నాయా లేదు అందరికీ 10 మందికి అవుతుందా అనేది మనం చెప్పలేం, కానీ ఈ జరిగే విషయాల్లో అందరికీ జరుగుతూ ఉంటాయండి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ అనమాట. అది ఎట్లా ఉంటుందంటే ఈ నా సొంత ఇంటికి వెళ్ళిపోవాలి అంటే అనే ఒక ఆతృత అనమాట. అది ఎలా ఉంటుంది సొంత ఇంటికి వెళ్ళిపోవటం అంటే అది ఈ భూమిని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవాలి. అది అలా అంటే చనిపోవటం లాంటిది కాదండి, ఆత్మహత్య కాదు, కానీ నా ఇంటికి వెళ్ళిపోవాలని ఒక ఆత్రత ఏర్పడుతుంది. అది ఆ ఆత్రతలో ఎలా ఉంటుంది అంటే అది కూడా బలవంతంగా చనిపోవాలనిపించుకోవడమో లేదు అంటే
ఎందుకు నేను అది కూడా నిరాశతోనో భయంతోనో ఏర్పడేది కాదు. ఇక్కడ ఏంటి అంటే మన లోపల మనం ఏదైతే ప్రజ్ఞాత్మ నుంచి విడిపోయి ద్వంద్వత్వ ప్రయాణంలో ఎప్పుడైతే భూమి మీద ప్రయాణంలో మనకి మనం ఒప్పందం చేసుకొని ఇక్కడికి వచ్చామో దానికి సంబంధించింది ఒకటి మన హృదయంలో ఉండిపోయిందనమాట. అది కూడా సైలెంట్గా ఉంది. ఆ నిశ్శబ్దంగా ఉన్న ఒక భాగము ఎప్పుడు ఆలోచిస్తుంటుంది, ఎప్పుడు నేను భూమి మీద వర్క్ పని పూర్తి చేసుకుంటానా, ఎప్పుడు వెళ్ళిపోతానా నా ఇంటికైనా అది ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది. దీనివల్ల ఇక్కడ ఏమి ఉండదండి. ఇక్కడ ఏదో జరిగిపోతుంది, నాకేదో చావు వచ్చేస్తుందో లేకపోతే నేను ఇంకేదో జరుగుతామని కాదండి. ఇక్కడ ఏంటి అంటే మనము ఆ పాత ఎనర్జీని, మన లోపల ఉన్న పాత ఎనర్జీని వదిలించుకొని నూతనత్వంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఇలాంటి జాగృతి లక్షణాలు అందరికీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇది తెలియనప్పుడు ఎలా ఉంటుందంటే మన అందరికీ ఏంటో నాకు ఇలా జరిగిపోతుంది, ధ్యానం చేస్తే బాగానే ఉంటుంది, లేకపోతేనేమో కొన్ని రోజులు ఇలా జరుగుతుంది, నిద్ర లేకపోవడం ఏంటి, ధ్యానం చేస్తే బాగా నిద్ర పట్టాలి కదా, లేకపోతే ఆలోచనలు ఉండకూడదు కదా, ఇలాంటివన్నీ చెప్తారు. ఎప్పుడైతే మనల్ని మనం మన ప్రాసెస్ని గమనించకుండా ఎరుక స్థితిలో లేకుండా ఎలా చేస్తూ ఉంటామో అప్పుడు ఇవన్నీ కూడా మనకి మేల్కొల్పటానికి, ఆత్మ జాగృతి అవ్వటానికి ఇవన్నీ జరుగుతుంటాయి. ప్రతి క్వాలిటీ అందరికీ రావాలని లేదు, కానీ వచ్చిన వాటిలో ఒక 4 నుంచి 6 మనకి కంపల్సరీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ గమనించుకోవడం, అలా నిద్ర పట్టట్లేదు, లేకపోతే నాకేదో అవుతుంది, ఊపిరాడట్లేదు, ఇట్లాంటివన్నీ అనమాట ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంటాయి. ఆ జరిగే ప్రాసెస్లో మనల్ని మనం గమనించుకుంటూ ఏం జరుగుతున్నా ఇక్కడ ప్రతిసారి కూడా శ్వాసను గమనించడం అనమాట. శ్వాసను ఎప్పుడైతే గమనిస్తామో మన శరీరంలో మొత్తం ఎట్లా అంటారంటే జీవనాడులన్నీ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయినప్పుడు ఆ మూమెంట్లో అక్కడ మనకు ఒక ఎరుక వచ్చేసి ఏదైతే జరిగే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్లో మనం ఆ స్థితి నుంచి మెల్లగా బయటకు వస్తాం. అంటే దీన్ని ఏంటంటే ఎరుక లేకుండా దాన్ని సాగదీస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఏది జరుగుతున్నా కొంతకాలం వరకే ఉంటుంది. ఆ కొంతకాలం పీరియడ్ని మనం చక్కగా గమనిస్తూ దాన్ని దాటేయటానికి మనం ఒక ఏమంటారు మన ఎరుక ద్వారా దాన్ని ఒక పద్ధతిలో వెళ్తూ ఉండాలి. సో ఎలాంటి భౌతిక గందరగోళానికి, ఎలాంటి భయానికి లోను మాత్రం అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఎలా ఉంటుందంటే ఇంకా తొందరగా ఈ పరిస్థితులన్నిటినీ, ఈ అనుభవాలన్నిటినీ నేను దాటేయాలి అని చెప్పేసి ఒక రకమైన ఎగ్జైట్మెంట్ అనమాట. ఎగ్జైట్మెంట్తో భూమిని వదిలిపెట్టేయాలి. ఎందుకు అంత అవసరం లేదు, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు, అది మన చేతిలో పని. కానీ ఏంటి అంటే మనకి మనంగా ఒప్పందం చేసుకొని ఇక్కడ నేను ఇలా ఉండాలి, ఈ అనుభవాలన్నీ పొంది ఈ పాత ఎనర్జీని వదిలించుకొని న్యూ ఎనర్జీలోకి నేను వెళ్ళాలనుకుంటున్నాను కదా. వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఇప్పుడు సడన్గా నేను జరిగే స్టోరీని ఆఫ్ చేసేసి సడన్గా ఎలా పారిపోతామండి, ఇక్కడ పారిపోవటానికి లేదు. సో ఆ ఒప్పందాలన్నీ పూర్తి చేసుకొని చక్కగా న్యూ ఎనర్జీలోకి వెళ్ళినప్పుడు ఆ న్యూ ఎనర్జీలో మన దివ్యత్వాన్ని ఫీల్ అయ్యి ఇక్కడ చక్కగా ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే వీటన్నిటి మీద మళ్ళీ మనల్ని మనం టెస్ట్ చేసుకుంటూ ఉండటం అప్పుడు నొప్పులు వచ్చినప్పుడు శ్వాసను గమనిస్తూ ఆ నొప్పులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఏ విధంగా ఉంటుంది, దాన్ని మనము ఒక ప్రాసెస్ ద్వారా కూడా వాటి నుంచి బయటపడవచ్చు. అంటే ఎక్కువ రోజులు అందులో ఉంటున్నప్పుడు ఏ జాగృతి లక్షణం మనకి జరుగుతూ ఉన్నా కూడా ప్రతిదాన్ని మన శ్వాస ప్రక్రియ ద్వారా ఆ స్థితిలో అంటే ఎక్కువ రోజులు అది ఉంచుకోకుండా మన వాటిల్లోంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుందండి. ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా ఎట్లా అంటే మన అంతరంలో జరిగేదనమాట. ఆ అంతరంలో జరగటానికి మన కోసం స్వేచ్ఛగా కొంత సమయం కేటాయించుకోవట్లేదు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఒక సాధన కోసం ఇన్ని అవర్సో లేకపోతే ఇంత టైం నాకు జరగటానికి అని చెప్పేసి మనకి మనంగా కూర్చుంటున్నప్పుడు ఈ ప్రాసెస్ చాలా తక్కువలో జరుగుతుందండి. అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. అందరికీ జరుగుతూ ఉంటాయి కానీ ప్రాపంచికంలో పడిపోయి నా జాబ్ ఉంది, నా కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, లేకపోతే ఇంకేదో ఉన్నాయి అని చెప్పేసి మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ మన సోల్ ఏంటంటే ప్రాసెస్ జరగాల్సిన ఆ సోల్ అవేక్నింగ్ ప్రాసెస్లో ఉంది. ఇక్కడ ఏంటి మనము దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. సో అందుకు ఈ ఆకస్మిక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆకస్మిక మార్పుల్లో ఇవన్నీ అనమాట 1 by 1 వాళ్ళంతా నొప్పులు రావటము, లోపల బాధ కలగటము,
అకారణంగా అంటే నిద్రలో మెలకు వచ్చేయటం ఇవన్నీ వరుస పెట్టి జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి జరుగుతాయి. ప్రతి ఒక్కళ్ళకి ఎట్లా అంటే నాకు ఇది రాలేదు, నేను బాగున్నాను అని మభ్య పెట్టుకోవటం తప్ప మనల్ని మనం గమనించుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా సోల్ ప్రాసెస్ అనమాట. ఆ సోల్ ప్రాసెస్లో జరిగే వాటిని మీరు గమనిస్తూ ఉన్నప్పుడు మాత్రం ఇది జరుగుతూ ఉంటుంది. సో ఈ న్యూ ఇంకా ఎలా ఉంటుందంటే మన భ్రమలు తొలగిపోతూ ఉంటాయి. భ్రమలు తొలగిపోవటము, ఆ తర్వాత అనుమానాలు ఉంటాయి. అనుమానాలు, పాత నమ్మకాల వ్యవస్థ ఇవన్నీ కూడా కొంత ముందుకొచ్చి ఇంకా కంగారు పెడతా ఉంటాయి. ఎలా అంటే ఇక్కడేమో ఓల్డ్ ఎనర్జీని వదిలేయలేని పరిస్థితి, న్యూ ఎనర్జీలోకి వెళ్ళలేని పరిస్థితి. సో అప్పుడు ఏముంటుందంటే ఇది ఇది జరిగితే ఎలా ఉంటుందో, ఇది కాదనుకుంటే అందులోకి వెళ్తే ఎలా ఉంటుందో, ఇలాంటి పరిస్థితి. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రాక్టికల్ లైఫ్లో మనల్ని మనం గమనించుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు దాకా మనకి ఎలాంటి నమ్మకాల వ్యవస్థలో, పరిమితి నమ్మకాల వ్యవస్థలో మనం ఎలా ఉన్నాము, అలా ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి నమ్మకాల్లో చిక్కుకొని మార్పు చెందకుండా నిరాకరిస్తున్నాము. ఆ నిరాకరణ మనకి ఎలా అడ్డుపడుతుంది? అప్పుడు ఏంటంటే ఇక్కడ ఆత్మ ఏం చేస్తుందంటే మన మార్పుకి రెడీగా, మన ఈగో లేయర్స్ మార్పుకి రెడీగా ఉండవు. ఇదేమో సోలో ఆ అంతరంలోనేమో ఒక మార్పు జరిగిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతా అంటే గందరగోళము, భూమి మీద నేను కాళ్ళు నిలవలేకపోతున్నాను, లేదా అంటే ఊపిరాడట్లేదు, పైన ఎక్కడో ఉన్నాను, కింద ఎక్కడో ఉన్నా, రెండు ప్రపంచాల మధ్య నేను నలిగిపోతున్నాను. దానివల్ల ఏంటంటే ఏదో జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటి స్పిరిచువల్గా ఛాలెంజ్ ఒకటి వచ్చేస్తుంది. ఆ ఛాలెంజ్ ఎలా ఉంటుందంటే నేను చేయగలుగుతాను, చేయలేను. సో అది కూడా ఎట్లా అంటే ఇక్కడ మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో మన కోసం అంటే మన అంతరంలో జరిగే ప్రాసెస్ని గమనించుకుంటూ అది కనుక కేటాయించుకున్నప్పుడు అందులోంచి అంటే ఆ ఊపిరాడని పరిస్థితిలో గందరగోళంలోంచో మెల్లగా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇట్లా మెల్లగా మన శ్వాస ద్వారా అంటే అక్కడ జరగాల్సింది కూడా ఎలా ఉంటుంది అంటే ఏ పరిస్థితి అయినా ఎదుర్కొంటున్నప్పుడు అందులోంచి అంటే ఆ భయానికి లోనైనప్పుడు, లేకపోతే గందరగోళానికి లోనవుతున్నప్పుడు, లేదా నిద్ర రానప్పుడు కూర్చొని చేయాల్సిన పని ఏంటంటే కొంత దీర్ఘశ్వాసలు తీసుకొని అది కూడా ముక్కు ద్వారా దీర్ఘశ్వాసలు తీసుకుంటూ మెల్లగా అది కూడా అంటే హృదయం దాకా వచ్చిందా లేదా అంటే పొట్ట దాకా వచ్చిందా ఈ ప్రాసెస్ గమనించుకొని తర్వాత నోటి ద్వారా మెల్లగా నిదానంగా అట్లా వదులుతూ ఉండి కొంత టైము అంటే ఒక 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ అట్లా 5 మినిట్స్ ఎవరు చేయలేరండి. ఎందుకు అంటే అక్కడ కంపల్సరీ నోరు ఎండిపోవటము, తర్వాత దగ్గు రావటం ఇలా జరుగుతూ ఉంటుంది. సో కొంచెం వాటర్ తాగేసి కంపల్సరీ ప్రాసెస్ చేశారు అంటే ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో అయినా మెల్లగా వస్తాం బయటికి. సో అలాగా మనం ప్రతి శ్వాసని మనం లోతుగా తీసుకొని నిదానంగా నోటి ద్వారా వదులుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఆ తీసుకున్న ప్రాణవాయువు ఏదైతే ప్రాణశక్తి ఉందో మళ్ళీ మన శరీరంలో నూతన చైతన్యాన్ని నింపుతుంది. ఆ చైతన్యం అంటే ఇదంతా కూడా ఈ జరిగే ప్రాసెస్ అంతా కూడా మనలో చైతన్యం మారటానికి అంటే పూర్తిగా న్యూ ఎనర్జీలోకి వెళ్ళటానికి జరిగే ప్రక్రియలో ఇదంతా జరుగుతుంది. అంటే ఇదే భౌతిక శరీరంలో ఉంటాము, కానీ ఇదే భౌతిక శరీరం నుంచి ఇంకో జన్మలోకి మారుతున్నాం. అలా మారుతూ ఉన్నప్పుడు ఈ దివ్య జాగృతి లక్షణాలన్నీ కనపడుతూ ఉంటాయి. కాకపోతే తెలియంతనం ఎలా ఉంటుందంటే నాకేదో అయిపోతుంది, ఇవి న్యూ ఎనర్జీలో మాత్రమే దివ్య జాగృతి లక్షణాలు అని చెప్పగలుగుతాం. కానీ మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో జరిగిపోతుంది, నేను ఉంటానో ఓడతానో లేకపోతే ఇంకేదో అవుతుంది అనే ఒక రకమైన పిచ్చి అపోహల్లో పడిపోతారు. ఎలాంటి పిచ్చి ప్రవర్తన మనలో ఏమీ ఉండదు. చక్కగా మనలో కొత్త కమ్యూనికేషన్ ఏర్పడి మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నూతనత్వంలోకి అడుగు పెట్టాలి, మన చైతన్యాన్ని ఎలా పెంచుకోవాలి, మన దివ్యత్వంతో మనకి ఎలా ఉండాలి, ఇదంతా కూడా మన అంతరంలో జరిగే ప్రాసెస్ని జరుగుతూ ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో ఇది మనకి జరగబోయే జాగృతి లక్షణాలు అన్నమాట. అలాగా జరుగుతూ ఉంటాయి. ఆ జాగృతి లక్షణాల్లో ఇంకొకటి ఏంటంటే మనల్ని మనం కమ్యూనికేట్ చేసుకోవటం అయితే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే భౌతిక గందరగోళం నుంచి
వచ్చేసిన తర్వాత కంప్లీట్గా వచ్చిన న్యూ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఆ టైంలో మనం ఏదైతే ఆ, ఒక ఇల్లు కావాలనుకున్నా, జాబ్ కావాలనుకున్నా, పూర్తిగా అంటే ఆ, ఏదైతే ఒక కోరిక కానీ ఏదైనా పూర్తిగా న్యూ ఎనర్జీతో కోరుకుంటామో అది చక్కగా మనకి జరిగిపోతూ ఉంటుంది. అంటే మనకి తెలియకుండానే మన దివ్యత్వంలో మనం అక్కడ జీవించేస్తూ ఉంటాం. కాకపోతే ఏంటి అంటే వీటన్నిటిలోకి భయానికి లోనవుతూ ఉన్నప్పుడు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే మనకు జరిగే ప్రపంచంలో మన అంతరంలో జరిగే ఈ ప్రక్రియని గమనిస్తూ కొంచెం ఎలా నిదానంగా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఈ గందరగోళ పరిస్థితిలో మనం చక్కగా నూతనత్వంలోకి అడుగుపెట్టడానికి అవకాశంగా ఉంటుంది. ఇంకా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయండి. ఎట్లా ఉంటుంది అంటే జాబులు ఏంటంటే కొంతకాలం అసలు జాబులు లేకుండానే ఉంటాం. జాబులు లేకుండా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే నువ్వు అసలు జాబే చేయట్లేదు, ఎందుకు ఇలా ఉంటున్నావు అని కూడా అనే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే కావాలని సోల్లో అక్కడ ప్రాసెస్లో ఉండటానికి అంటే మనం ఇక్కడ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మీరు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఈ జరిగే ప్రాసెస్ని గమనించుకోకపోవటమో, ఎరుకలేకపోవటమో, లేకపోతే దాన్ని ఏమంటారు డిలే చేయటము అట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఎటువంటి ఉద్యోగం లేకుండా మన కోసం మాత్రమే టైం పెట్టుకునే ప్రాసెస్ జరగచ్చు. లేదా అంటే బయటికి వెళ్ళకుండా ఎలాంటి అంటే బయట ప్రపంచంతో కలవకుండా ఉండటానికి పూర్తిగా ఒకే చోట పరిమితమయ్యి సాధన చేసుకోవటానికి ఇలాంటి అందరికీ కొంతమంది జీవితాల్లో అందరికీ వస్తాయని చెప్పలేం. కానీ ఏది జరుగుతున్నా ఇంకొకటి ఏంటంటే మన కుటుంబ సంబంధాల్లో దూరం జరుగుతుంది. అంటే దూరం అవటం అనమాట. కుటుంబ సంబంధాల్లో అది డిస్టెన్స్ అనమాట. డిస్టెన్స్ ఎలా ఉంటుంది అంటే మన సొంత తల్లిదండ్రులతో కానీ, అక్క చెల్లెలతో కానీ, అన్నతమ్ములతో కానీ కొంతకాలం వరకు అంటే ఇక్కడ ఏంటి మన చైతన్యం మారిపోయి ఉంది, మన ఫ్రీక్వెన్సీ మారిపోయి ఉండటం వల్ల ఇక్కడ వాళ్ళతో సరిపడకపోవటం వల్ల కొంతకాలం దూరం అవుతారు. అంటే అది వెల్ విషర్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మన అవగాహన వాళ్ళతో ఉన్న సంబంధం మంది సరి అయినది అనిపించినప్పుడు ఇక్కడేంటి మనం ఇక్కడ న్యూ ఎనర్జీలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి పాతకు సంబంధించిన కర్మచక్రాన్ని దిగేస్తున్నామండి. పాత కర్మచక్రాన్ని దిగేయటం వల్ల వాళ్ళతో మనకి దూరం ఏర్పడిపోతుంది. దూరం అయిపోయినప్పుడు మనం ఏమనుకుంటామంటే మన సొంత వాళ్ళతో మనకి దూరం అయిపోయినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఆ బాధలో ఎలా ఉంటుందంటే ప్రాక్టికల్ లైఫ్లో నేను ఎన్ని రోజులు వీళ్ళకి ఇలా చేశానే, వాళ్ళని అలా చూశాను, నన్ను అర్థం చేసుకోలేదు, ఎందుకు ఇట్లా దూరం అయిపోయారు అనే ఆందోళన, ఒక రకమైన బాధకి లోన్ అవుతూ ఉంటాం. కానీ చాలామంది లైఫ్లో జరుగుతూ ఉంటుందండి. అది కూడా ఇక్కడ కర్మచక్రాన్ని దిగేసాం కాబట్టి మనకి ఇలా జరిగింది. సో ఎప్పుడైతే మీకు వాళ్ళతో సరి అయిన సంబంధం, కొంతమంది అసలుకే రావరండి ఇంకా లైఫ్లో, మళ్ళీ కొంతమంది పూర్తిగా దూరం అయిపోతారు. ఎందుకు అంటే వాళ్ళతో మనకు అవసరం లేదు. ఇంకా అది ఏదైతే ఉందో గత జన్మానికి సంబంధించింది, మన కుటుంబాన్ని కూడా గత జన్మ కర్మ వల్ల ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని వస్తాం. ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నామో దానివల్ల వీళ్ళందరితో మనకి కర్మబంధాలతో మన కుటుంబంలో అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే కర్మచక్రం దిగేసామో వాళ్ళతో కొంతమందితో దూరం వెళ్ళిపోతాము. కొంతమంది పర్మనెంట్గా అసలు మనకి ఇంకా అవసరం లేనంత ఇదిగా పక్కకి వెళ్ళిపోతారు. కొంతమందితో ఎలా ఉంటుందంటే వీళ్ళతో సరి అయిన సంబంధం అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు మన జీవితాల్లో ఇక్కడ రక్త సంబంధం లేకుండా నూతన ఎనర్జీలో నూతన సంబంధాలు ఏర్పడతాయి. అప్పుడు ఆ ఆత్మబంధం ఏర్పడుతుంది. అప్పుడు ఆ వాళ్ళంతా ఆత్మబంధువులు అవుతారు. ఆ ఆత్మబంధాన్ని మరి ఇంకెవరు విడదీయలేరు అనమాట. అది కొంతమందితో జరుగుతుంది. కొంతమందితో ఏంటంటే పూర్తిగా విడిపోతాం. దీనికి ఆందోళన బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఏదైతే ఉందో గత జన్మకు సంబంధించిన ఆ కర్మబంధం అక్కడితో ఉంది. ఆ తర్వాత మన ఫ్రీక్వెన్సీ మారింది కాబట్టి ఆటోమేటిక్గా మన జీవితాల్లోంచి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. అలాగా ఇదొక జాగృతి లక్షణం అండి. ఇలా ప్రతి ఒక్కరికి జరుగుతాయి. అయితే ఇవన్నీ కూడా అందరికీ జరుగుతాయి అంటే లేదండి. ఒక 4 అయితే కంపల్సరీ ఎవరికైనా జరుగుతూ ఉంటాయి. మిగతా కొన్ని ఎక్కువ జరగచ్చు, కొన్ని తక్కువ జరగచ్చు.
కాకపోతే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అది కూడా ఎలా ఉంటుంది అంటే ఒక పీరియడ్లో గమనించుకోండి, ప్రతిసారి మన ఎనర్జీ మారుతూ ఉన్నప్పుడు, ఇలా మన చుట్టూ ఉన్న పరిసరాలు మారుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాల్లో కూడా మనకి మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఎలా ఉంటుంది అంటే సడన్గా మన వెహికల్ రిపేర్ రావటము, లేదా ఇంట్లో లైట్లు పోవటము, లేదంటే ఒక కొత్త వస్తువు మార్చాల్సిన అవసరం రావటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే మన ఎనర్జీ మారినప్పుడు ఆటోమేటిక్గా ఆ వస్తువుల్లో కూడా అక్కడ మార్చవలసిన అవసరం వస్తుంది. దీనికి కూడా ఏమనుకుంటామంటే మన లోపల డబ్బు పట్ల ఉన్న ఒక రకమైన దాన్ని పట్టుకొని ఆపాలని ఉంటుంది కదా, దానివల్ల ఏంటంటే ఏదైనా ఒకటి వెంటనే మార్పుకి సిద్ధంగా ఉండం. కానీ కంపల్సరీ ఆ చైతన్యం మారినప్పుడు ప్రతిదీ మారిపోతూ ఉంటుంది. ఆ మార్పుని నిరాకరించకుండా ముందుకెళ్ళాలి. అంటే ఇక్కడ కూడా జరగాల్సింది ఏంటి అంటే మన అంతరంలో మార్పులు జరుగుతూ ఉన్నప్పుడు మన చుట్టూ పరిసరాల్లో జరిగే మార్పుల్ని గమనించుకుంటూ ఆ మార్పుకు అనుగుణంగా పూర్తి ఎరుకతో అంటే పూర్తి మెలకువతోనే మనం నూతనత్వంలోకి అడుగు పెడతా ఉంటాం. ఇది మన అందరికీ జరుగుతున్న దివ్య జాగృతి లక్షణాలు సంబంధించిందండి. ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళలో జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. మీరు ఎట్లా గమనించుకోవాలంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి లేదా 7 సంవత్సరాలకు ఒకసారి ఇట్లాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే ఇంతకు ముందు ఎవరికి కూడా ఈ అవగాహన ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటి అంటే భూమి మీద ఎనర్జీ మారిపోతూ ఉంది, అలాగే మన చైతన్యం కూడా మారుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే మనం నిర్లక్ష్యం చేయకుండా మన మార్పుల్ని ఎరుకతో గమనించుకుంటూ ఉన్నప్పుడు వాటిల్లో ఆ గందరగోళానికి కానీ లేదా ఎలాంటి నొప్పులు కానీ లేదు అంటే కళలకి భయపడటం కానీ ఇట్లాంటి ఏది ఉన్నా కూడా మీరు ఎరుకతో గమనిస్తూ ఉన్నారనుకోండి, వీటన్నిటి గురించి మీరు అంటే తొందరగా ఆ పరిస్థితిలోంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఏంటి అంటే మామూలుగా వస్తూ ఉంటారు కదా మెడిటేషన్ క్లాసెస్కి, లేకపోతే అక్కడ అంటారు పూర్తిగా ఏంటో అమ్మ ఇలా జరిగిపోతుంది మాకు, నైట్ అంతా నిద్ర ఉండట్లేదు, చాలా బాధగా ఉంటుంది, ధ్యానం చేస్తున్నాను, లేదు అంటే ఒకటే చెప్పడం అనమాట, ధ్యానం చేస్తున్నారు నీరసం వచ్చిందా లేదు, మరి ఎందుకు అంత ఆందోళన చెందాల్సిన అవసరం. అది అక్కడ ఏంటి అంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఆ టైంలో జరిగే ప్రక్రియకి మనం ఏ మాత్రం నీరసం రాదండి. కాకపోతే ఒక్క విషయం ఏంటి అంటే పూర్తిగా న్యూ ఎనర్జీలోకి వెళ్తున్నప్పుడు మాత్రం కొంత నీరసం రావచ్చు, లేదు అంటే ఆటోమేటిక్గా ఫుడ్ తగ్గొచ్చు, నిద్ర తగ్గొచ్చు, ఇలాంటివి అయితే కొంతమందికి జరుగుతూ ఉంటాయి. దానిని కూడా తినట్లేదు కదా, నాకేదో శరీరము నీరసమ పడిపోతాము, ఇట్లాంటిది ఏది ఉండదండి. మనం ఏదైతే ప్రాసెస్లో ఉన్నామో ఆ ప్రాసెస్లో సోల్ పరంగా చక్కగా కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాం కాబట్టి చక్కగా బాగుంటుంది. అయితే ఆ ఎనర్జీని తీసుకోకుండా ఇక్కడ ఏదైతే ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలతో మనము ఆ గందరగోళ పరిస్థితిలో ఇరుక్కుపోతామో అక్కడ కంపల్సరీ నీరసం వస్తుందండి. నీరసం రావటము, అనారోగ్య సమస్యలు రావటం జరుగుతుంది. అయితే వాటి గురించే చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం జరుగుతుంది. దాని గురించి ఏంటి అంటే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ జరిగే ప్రాసెస్లో చక్కగా మన కోసం మనం సమయం కేటాయించుకొని ఆ ప్రాసెస్ని గమనించుకుంటూ సాధన చేస్తూ ఉంటే మాత్రం అక్కడ నుంచి ఏవైతే పరిస్థితులు ఉన్నాయో వాటి నుంచి నిదానంగా దాటొచ్చు. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మనకి మనం సమయం కేటాయించుకోవటము. ఈ జరిగే ప్రక్రియలో పూర్తి మెలకువతో అంటే ఏది జరుగుతున్నా నా చైతన్యము జాగృతం అవటానికే జరుగుతుంది, అంటే నా ఆత్మ జాగృతి జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ చాలా చక్కగా ఉంది. అంటే ఆందోళన గురి అవ్వకుండా భయపడకుండా ఉండటం కోసం చెప్పాల్సి వస్తుంది మళ్ళీ ఇది. సో అలాంటి కంగారుకి లోనవ్వకుండా చక్కగా మిమ్మల్ని పూర్తిగా గమనించుకుంటూ మన కోసం సమయం కేటాయించుకున్నప్పుడు వీటన్నిటిలో మన ఆత్మజాగృతి జరిగినప్పుడు నూతన ఎనర్జీలోకి చక్కగా అడుగు పెడతాము. తర్వాత ఏంటి అంటే దీనికోసం చేయవలసిన ఎక్సర్సైజ్ కూడా చెప్పాం కదా, చక్కగా దీర్ఘశ్వాస తీసుకొని అది కూడా పూర్తిగా చాలామంది శ్వాస తీసుకోమన్నారు కానీ శ్వాసను గమనిస్తున్నాము, శ్వాస లేని పరిస్థితి ఏర్పడుతుంది. లేదు అంటే ఎలా ఉంటుంది అంటే
అసలు ఏం జరుగుతుందో గుర్తుండట్లేదు, కొంతమంది నిద్ర వస్తుంది, ఇలాంటి చాలా డౌట్లు అడుగుతారండి. అక్కడ ఏంటి అంటే మనం తీసుకునే ప్రతి శ్వాసని గమనించినప్పుడు తీసుకునే గాలి ద్వారా చైతన్యాన్ని లోపలికి తీసుకొని, అంటే నూతనత్వాన్ని లోపలికి తీసుకుంటున్నాము, మనల్ని మనం ఇక్కడ హీల్ చేసుకుంటున్నాము. వదిలే నిశ్వాస ద్వారా ఏదైతే లోపల ఉందో అది ఒక బ్లాక్ అని చెప్పుకోండి, లేదా పాత కర్మకు సంబంధించింది ఏదైనా చెప్పండి, లేదా ఆరోగ్య సమస్య కానీ ఏదైనా సరే మన నిశ్వాస ద్వారా దాన్ని బయటికి పంపిస్తాం. ఇది మనం చేయవలసిన ఒక చక్కని ఎక్సర్సైజ్ అండి. సో ఏంటి అంటే ఇలా దీర్ఘశ్వాస తీసుకొని ఆ శ్వాస మనతో లోపలికి అది గుండెల దాకా వెళ్తుందా, పొట్ట దాకా వెళ్తుందా, అలా గమనించుకుంటూ ఉన్నప్పుడు శరీరం అంతా నా ప్రతి శ్వాసతో నా శరీరం అంతా నా అంటే తీసుకునే గాలి మొత్తం మన శరీరం మొత్తం జీవశక్తితో నింపుతుంది అనేది ఒక అవగాహన ఉండాలి. అంతేగాని శ్వాసను గమనించమన్నారు, ఆలోచనలు వస్తున్నప్పుడు శ్వాసను గమనించమన్నారు, నాకు కొంత టైం శ్వాస ఉంటుంది తర్వాత టైం శ్వాస ఉంచట్లేదు, ఇలాంటి వాటి మీద ఆలోచిస్తారు. కానీ ఏ శ్వాస అయితే తీసుకుంటున్నామో ఆ శ్వాసను పట్టుకొని ప్రతిదీ మనని మనం హీల్ చేసుకోవటం దగ్గర నుంచి మన న్యూ ఎనర్జీలోకి వెళ్ళటం వరకు కూడా ప్రతి దానికి ఒక్కటే దారి, అది శ్వాస ప్రక్రియ. సో ఆ శ్వాస ప్రక్రియలో మనల్ని మనం గమనిస్తూ ఈ దివ్య జాగృతి లక్షణాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి చెప్పాం కదా, ఒళ్ళంతా నొప్పులు వస్తూ ఉంటాయి, తర్వాత లోపల బాధ కలుగుతూ ఉంటుంది, ఆ తర్వాత నిష్కారణంగా ఏడుపు వస్తుంది, ఉద్యోగాల్లో మార్పులు వస్తూ ఉంటాయి, తర్వాత భౌతిక గందరగోళం ఉంటుంది, ఆ తర్వాత భౌతిక గందరగోళం తర్వాత అసాధారణమైన నిద్ర ఉంటుంది. అసాధారణమైన నిద్ర అంటే వేళగాని వేళలో లేవటము, అంటే 2 గంటలకి 4 గంటలకి లేచి కూర్చోవటము, నిద్ర పట్టకుండా ఇబ్బంది ఆలోచనలతో సతమవుతా అవటము, ఇట్లాంటివి. సో ఏదొచ్చినా కూడా చక్కగా ఆ టైంలో నిద్రపోండి. తర్వాత కుటుంబ సంబంధాల్లో దూరం పెరిగినప్పుడు ఆందోళన చెందకుండా నాకే ఎందుకు జరిగింది, నేనే ఎందుకు ఇంత బాధపడ్డాను అనే ఇది లేకుండా చక్కగా జరిగింది, వాళ్ళతో సంబంధం సరిగ్గా ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళతో ఆత్మబంధం ఏర్పడుతుంది. తర్వాత మనతో మనం మాట్లాడుకోవటం, తర్వాత మనం భూమిని వదిలిపెట్టేయాలనుకోవటం, వీటన్నిటి మీద కూడా దేనికి ఏ జాగృతి లక్షణం వస్తున్నా కూడా దానివల్ల మీరు ఏది ఆందోళనకు గురి అవ్వద్దు, భయానికి గురి అవ్వకుండా ఏది జరుగుతున్నా ఇది నా అంతరంజలో జరిగే ఆత్మ జాగృతి లక్షణాలు కాబట్టి దీనికి నా కోసం నేను టయాన్ని కేటాయించుకొని నా జరిగే ప్రక్రియను నేను నా ఎరుకతో గమనించుకుంటూ నేను నూతన ఎనర్జీలోకి అడుగు పెడతాను అని మీకు మీరుగా ఒప్పందం చేసుకొని వచ్చారు. కాబట్టి ఆ ఒప్పందాన్ని పూర్తిగా బాధ్యులుగా ఉండి న్యూ ఎనర్జీలోకి అడుగుపెట్టి ఆనందంగా ఉందామనుకుంటున్నారు కోరుకుంటూ. ఇంకో ఏంటంటే ఇప్పుడు మనము ధ్యానం చేద్దాం. ఒక 15 మినిట్స్ ధ్యానం చేస్తూ ఏ విధంగా అయితే ఈ జాగృతి లక్షణాలు ఉన్నాయో వాటిని గమనించుకుంటూ న్యూ ఎనర్జీ ప్రాసెస్లోకి ఎలా వెళ్ళాలో అనేది అందరూ కళ్ళు మూసుకోండి. వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కాలు 2 క్రాస్ చేసి చేతులు 2 క్రాస్ చేసి ఒళ్ళంతా నొప్పులు వస్తున్నప్పుడు భౌతిక గందరగోళానికి పూర్తిగా ముక్కు ద్వారా గుండెల నిండా గాలి పీల్చుకొని మెల్లగా నోటి ద్వారా వదలండి. ముక్కు ద్వారా తీసుకునే గాలి మనలో ఉన్న అన్ని జీవనాడుల్లో నూతనత్వాన్ని నింపుతుంది, శరీరం అంతా శక్తివంతం అవుతుంది. నోటి ద్వారా వదిలే నిశ్వాస ద్వారా మనలో ఏదైతే ఆ చెడు ఉందో బయటికి పంపిస్తాం.
ఎప్పుడైతే ఈ శ్వాస ప్రక్రియ చేస్తామో శరీరం అంతా శక్తిమయం అవుతుంది. ఒక్కొక్కసారి ఆ శక్తిని మనం తట్టుకోలేము అనిపిస్తుంది. అంత ఒక్క శ్వాసతో అంత శక్తివంతం అవుతాం మనం. ప్రతి శ్వాసను గమనిస్తూ న్యూ ఎనర్జీని మనలో నింపుకుందాం, మన దివ్యత్వాన్ని మనలో నింపుకుందాం. నా ప్రతి శ్వాసను గమనిస్తూ నొప్పులు వస్తూ ఉంటాయండి. నొప్పుల్ని గమనిస్తూ మన నిశ్వాస ద్వారా ఆ నొప్పి నుంచి కూడా బయటికి రావచ్చు. మెడ దగ్గర, భుజాలు, వెన్నుముక, పాదాలు, పొట్టబాగా అలా కొన్ని చోట్ల నొప్పులు వస్తూ ఉంటాయి. అదంతా కూడా ఓల్డ్ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉన్నప్పుడు మన డిఎన్ఏలో జరిగే ప్రాసెస్. ప్రతి శ్వాసని గమనిస్తూ మనం చక్కగా కర్మచక్రాన్ని దిగేస్తున్నాము. మనం ఈ జన్మకు సంబంధించింది, గత జన్మకు సంబంధించిన కర్మలన్నిటినీ విడుదల చేస్తూ న్యూ ఎనర్జీలోకి ప్రయాణం. ఆత్మ జాగృతి అవ్వటానికి సంబంధించిన ఈ దివ్య జాగృతి లక్షణాలు ఏవైనా మనలో కనపడినప్పుడు ఆందోళన చెందొద్దు. చక్కగా వాటిని గమనిస్తూ మన శ్వాస ద్వారా, మనం తీసుకునే శ్వాస ద్వారా, ముక్కు ద్వారా తీసుకునే శ్వాస ద్వారా ఏ పరిస్థితి అయితే ఉందో దానికి ఎనర్జీని పంపిస్తూ మెల్లగా నోటి ద్వారా విడుదల చేయొచ్చు. లేదా నిశ్వాస ముక్కు ద్వారా కూడా రిలీజ్ అయిపోతుంది. అది మనం వదిలే తీసుకునే గాలి ద్వారా చైతన్యాన్ని లోపలికి పంపిస్తున్నామో అలాగే వదిలే గాలి ద్వారా దాన్ని రిలీజ్ చేయొచ్చు. శరీరంలో ఏ బాధ కలిగినా కూడా మన శ్వాస ద్వారానే దాన్ని హీల్ చేసుకోవచ్చు.
ప్రతి శ్వాసను గమనిస్తూ ముక్కు ద్వారా దీర్ఘశ్వాస మన లోపలికి హృదయం అంతా గాలితో నింపిపోయేట, అలాగే పొట్ట భాగం అంతా, మన ముక్కు ద్వారా తీసుకునే శ్వాస ద్వారా శరీరం అంతా శక్తివంతం అయిపోతుంది. హాయిగా రిలాక్స్డ్గా కూర్చున్నాం. ఈ దివ్య జాగృతి లక్షణాలు మనలో కనిపించినప్పుడు చక్కగా ఎరుకతో మెలకువతో మనం ఈ ప్రక్రియ చేసినప్పుడు ఎలాంటి ఆందోళనకు గురి అవ్వకతో, ఎలాంటి అనారోగ్య సమస్యలకి గురి అవ్వమండి. చక్కగా ఏదైతే జరుగుతుందో ఆ ప్రక్రియలోంచి మనం ఈజీగా బయటకు వచ్చేస్తాం. అవన్నీ కూడా మనం మేల్కొల్పటానికి వచ్చిన జాగృతి లక్షణాలు. వాటికి థ్యాంక్స్ చెప్పాలి మనం. చివరి 5 నిమిషాలు ప్రతి శ్వాసను గమనిస్తూ పూర్తి ఎరుకతో ప్రతి శ్వాసను గమనిద్దాం. అలాగే నిశ్వాసతో మనలో ఉన్న బ్లాక్ని బయటకు పంపించచ్చు.
ప్రతి శ్వాసను గమనిస్తూ మనలో శక్తిని నింపుకుందాం. ప్రతి శ్వాసతో మనతో మనం ఉందాం. శ్వాసతో అనుసంధానం, శ్వాసానుసంధానం. చివరి 2 నిమిషాలు ప్రతి శ్వాసతో శరీరాన్ని శక్తిమయం చేసుకున్నాం. చివరి 1 నిమిషం ప్రతి శ్వాసతో మనం ఉందాం. Thirty seconds. చివరి 10 సెకండ్లు. మెల్లగా 2 అరచేతులు కళ్ళ మీద పెట్టుకొని 5 సెకండ్స్ అలానే 5 4 3 2 1 0 మెల్లగా అరచేతులు చూస్తూ కళ్ళు తెరుగు. మెల్లగా అందరూ ధ్యానంలోంచి బయటికి రండి. ప్రతి ఒక్కళ్ళకి ఈ దివ్య జాగృతి లక్షణాలు జరుగుతూ ఉన్నాయండి. వాటికి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చాలామంది ఆందోళనకు గురి అవుతున్నారు. తర్వాత నిద్రలేమి అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళటము, స్లీపింగ్ పిల్స్ రాపించుకోవడము, ఆ ట్యాబ్లెట్లు వాడటము, లేదు అంటే ఎక్కువగా ఆందోళనకు గురి అయిపోయి
వాటిని ఏమంటారు షుగరు, బీపీ ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుందని నమ్మటము. అంటే అది అలా మెడిటేటర్లు కాకపోవచ్చు, నాన్ మెడిటేటర్లకు కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరిలో ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకే ఆత్మజాగృతి అవ్వదు కదండి. ధ్యానం లేకపోయినా కూడా ఆత్మజాగృతి అవుతూనే ఉంటుంది. అవుతూ ఉన్నప్పుడు దివ్య జాగృతి లక్షణాలు అందరికీ జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఇవి జరుగుతూ ఉంటాయి. ధ్యానంలో ఉంటాం కాబట్టి ఎరుకతో వీటిని గుర్తించి దీనికోసం మా కోసం మనం సమయం కేటాయించుకొని వాటితో మనకి ఏ విధంగా అయితే మనకి వీటిలో మనం కర్మచక్రాన్ని దిగేయచ్చు, న్యూ ఎనర్జీలోకి అడుగు పెట్టవచ్చు, ఇట్లాంటి అవగాహనలు మనకు కలుగుతాయి. కానీ ధ్యానం లేని వాళ్ళకి ఆందోళన కలుగుతూ ఉంటుంది. సో వాళ్ళ కోసం ఈ సబ్జెక్ట్ చెప్పాలనిపించింది, చెప్తున్నాము. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, అందరికీ జరుగుతూనే ఉంటాయి. చక్కగా మన కోసం మనం సమయాన్ని కేటాయించుకొని ఏదైతే లక్షణం ఏవైతే జరుగుతున్నాయో వాటిని పూర్తిగా ఎరుకతో మెలకువతో మనము నూతన ఎనర్జీలోకి అడుగు పెడదాము. ఎందుకంటే మనం ప్రజ్ఞాత్మతో ఒప్పందం చేసుకొని వచ్చాము నూతనత్వంలోకి అడుగు పెడతామని. అంతేగాని ఇదంతా వదిలేసి నేను వెళ్ళిపోతాను అంటే అది పిరికితనం అవుతుంది. సో ఏదైతే వచ్చామో ఇంకా కూడా ఏదైతే ఆ అవతల తీరంలో ఉన్న ఆ ప్రజ్ఞాత్మతో ఉన్న మనలో ఉన్న ఒక పార్ట్ ఏదైతే ఉందో అది కూడా తనకి మనం ఇక్కడ ఒంటరిగా ఎప్పుడూ లేమండి. మనతో పాటు ప్రజ్ఞాత్మ ఉంది, మన మాస్టర్స్ అందరూ తోడుంటారు. మనలాగా ఎవరైతే నూతన ఎనర్జీలోకి అడుగు పెడుతున్నారో వాళ్ళందరికీ మనం గైడ్ చేయాల్సిన పని ఉంది. అలాగే మార్గదర్శకులుగా, అలాగే టీచర్స్గా, హీలర్స్గా చాలామంది వర్క్ ఉందండి. సో దానికోసం మనలో జరిగే ఈ జాగృతి లక్షణాలని మనము మెలకువతో ఉంటూ వాటిని దాటుతూ మనం ఎప్పుడైతే న్యూ ఎనర్జీలోకి వెళ్తామో ఆ తర్వాత ఎప్పుడైతే మనం న్యూ ఎనర్జీని దివ్యక్షణాల్లో ఉండగలుగుతామో అప్పుడు మిగతా వాళ్ళకి మార్గదర్శకులుగా మారగలుగుతాము. చక్కగా ఈ అవకాశాన్ని వాడుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి యాజమాన్యానికి, అలాగే స్టాఫ్కి, పిఎంసి ప్రేక్షకులకు, అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నా కృతజ్ఞతలు.